అందరికీ నమస్కారం. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. టవల్తో హెయిర్ తుడుచుకుంటూ ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూశాడు. ఫోటో చూడగానే షాక్ అయ్యి చేతిలో ఫోన్ వదిలేసి సోఫాలో కూడబడి వెనక్కి తలవాల్చాడు. ఆ అమ్మాయి ఎవరు? మధ్యలో ఉన్న ఆ అమ్మాయి ఎవరు? నేను ఎక్కడ చూశాను కానీ గుర్తు రావటం లేదు. తన సౌరి చెల్లినా లేదంటే అసలు ఎవరు ఆ అమ్మాయి? నేను తెలుసుకోవాలి. దేవుడా, ఆ అమ్మాయి ఎవరు ఎక్కడ చూశాననుకుంటూ ఆలోచిస్తున్నాడు. అంతలో ఎంత ఆలోచించినా అసలు గుర్తు రావడం లేదు. మెదడంతా చితికినట్టు అనిపించి 2 చేతులతో తలపట్టుకొని విదిలించుకొని పక్కన ఉన్న గ్లాస్ కోపంగా విసిరేసి ఆ అమ్మాయి ఎవరు గుర్తురాక అసహనంగా కూర్చుని ఉన్నాడు. ల్యాప్టాప్ తీసుకుని ఆ ఫోటో ఇంకా శౌర్య డీటెయిల్స్ కోసం ఆలోచిస్తూ ల్యాప్టాప్ ఓపెన్ చూస్తూ ఆ ఫోటో సేవ్ చేసుకొని జూమ్ చేసి చూస్తూ ఉంటాడు. కానీ ఎంతకీ ఆ అమ్మాయి గుర్తురాదు. బెడ్ దగ్గర అంతా చూస్తున్న హిందూ ఏమైందంటూ సూర్య దగ్గరకు వచ్చింది. ఏమైంది బాబాయ్, ఎందుకు అలా ఉన్నావు? ఫోటో చూపించి ఈ అమ్మాయిని చూశాను హిందూ, కానీ అస్సలు గుర్తు రావటం లేదు. ఫోటో చూసి అసలు ఎవరి అమ్మాయి? సౌరికి అమ్మాయికి ఏమైనా రిలేషన్ ఉందని ఆలోచిస్తూ సూర్య చేతిని పట్టుకుని ఎక్కువ స్ట్రెస్ అవ్వకు ప్లీజ్ ఆదిత్య, ముందు కూల్గా ఉండు, చాలా తలనొప్పిగా ఉంది హిందూ. అసలు వాడు ఇదంతా అని ఏదో మాట్లాడుతుండగా ఇషి అంటూ సూర్య పెదవుల మీద చేయి వేసి తన ఒడిలో పడుకోబెట్టుకొని ముందు నువ్వు పడుకో అంటూ తన చేతి వేళ్లతో తలని మురుతూ నెమ్మదిగా తలని మసాజ్ చేసింది. ఆలోచించి ఆలోచించి విసిగిపోయిన సూర్య హిందూ ఒడిలో అలా నెమ్మదిగా ఆ అమ్మాయి కోసం ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. సూర్య పడుకోగానే హిందూ ఆ ఫోటో తీసుకుని ఆ అమ్మాయి ఎవరు అని చాలాసేపు ఆలోచిస్తూనే ఉన్నారు. సోఫా వెనక్కి వాళ్ళి నిద్రపోయింది హిందూ. తర్వాత రోజు, ఏ పిచ్చి, లిఫ్ట్ చేయడానికి ఇంత లేట్ ఏంటి? అబ్బా, ముందు ఎందుకు ఫోన్ చేసావో చెప్పరా బాబు, ఏంటే రెస్పెక్ట్ ఎక్కువ అవుతుంది. సారీ ఆకాష్ గారు, చెప్పండి ఏమైంది? టైం కాని టైంలో ఫోన్ చేశారు, అది కూడా పొద్దున్నే. పిచ్చి, ఈరోజు మనకి పెళ్లి చూపులు. రాత్రి అమ్మ చెప్పింది నాకు. ఆనందంగా నవ్వుతూ, నిజంగానా ఆకాష్? అమ్మ డాడీ మీ ఫ్యామిలీ నిన్న రాత్రి కాల్ చేసి మాట్లాడారు. అవునా? అంటే అమ్మ నాన్న ఒప్పుకున్నారా? ఓ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్. ఓ ఆకాష్, నేను తర్వాత మాట్లాడతానంటూ కాల్ కట్ చేసి అమ్మ ఎక్కడ ఉన్నావు? ఏంటి పొద్దున్నే అరుపులు? అది నాకు ఈరోజు పెళ్లి చూపులా? నవ్వుతూ, అవును తల్లి, మంచి సంబంధం, అబ్బాయి కూడా చాలా బాగున్నాడు. మీ నాన్నగారు కూడా ఫోటో చూశారు. నీకు నచ్చుతాడు, ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, వాళ్ళు వచ్చే టైం అవుతుంది. నవ్వుతూ సరే అమ్మ అంటూ రూమ్కి వెళ్ళింది. ఆనందం తట్టుకోలేక రూమ్ డోర్ లాక్ చేసి దీని మీద డాన్స్ చేస్తుంది. దీంతో అనవసరంగా ఫోన్ చేసి చెప్పాను. దీనికి నిజంగానే బుర్రలేదురా బాబు. ఏమైందిరా రెడీ అవటం మానేసి అలా డల్గా ఉన్నావు? ఏమీ లేదు అంజు, ఉంది కదా మట్టి బుర్ర. ఫోన్ కట్ చేసింది అంజలి నవ్వుతూ. ఇప్పుడు ఎలానో నీ వైఫ్కి దగ్గరికి వెళ్తున్నావు కదా, బాధపడుకు, ముందు రెడీ అవ్వు. సరే అని ఆకాష్ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది. ఏవండి, తొందరగా రెడీ అవ్వండి, మమత కంగారు పడుకు, ఇప్పుడు జరుగుతుంది పెళ్లి చూపులు, పెళ్ళి కాదు. ఎప్పుడు చూసినా ఈ సూటు బూటు కాకపోతే అందంగా పంచకట్టు కట్టుకోవచ్చు కదా. ఏంటి మమత, ఇప్పుడు నేను బాగాలేనా చూడు, నా బాడీ కూడా ఎంత ఫిట్గా ఉందో. నవ్వుతూ, గౌతమ్, నేను అన్నది బాడీ ఫిట్నెస్ కాదు, డ్రెస్ గురించి. మమతను చూస్తూ చాలా సంతోషంగా ఉన్నావు మమత, నీ మాటల్లోనే తెలుస్తుంది. సరే, నువ్వు చెప్పినట్లే పంచకడతాను. వెరీ గుడ్ గౌతమ్. ఆహా, ఇంకేంటి శ్రీమతి, మీరు తొందరగా రెడీ అయ్యి వస్తే అందరం కలిసి టైంకి సంధ్య ఇంటికి వెళ్దాం శ్రీవారు అంటూ నవ్వుతూ బయటికి వచ్చింది. అరే మీరేంటి ఎక్కడికి వెళ్తున్నారు? అది వదిన ఇంటికి వెళ్తాం. లేదు సుభద్ర, ఈరోజు ఆకాష్కి పెళ్లి చూపులు, ప్లీజ్ మీరు కూడా రండి. మీరు కూడా బామ్మగారు, మీరు ఆనందంగా రావాలి. ఆనందన్నయ్య ముందు అందరూ టిఫిన్ చేయండి, ఇంకేం మాట్లాడకండి అంటూ మరో అవకాశం ఇవ్వకుండా కిచెన్ రూమ్కి వెళ్ళింది. గాయత్రి నవ్వుతూ, ఆకాష్ పెళ్లి చూపులు అవ్వగానే సాయంత్రం ఇంటికి వెళ్దాం వాసు. ఆనంద్ పదండి, బయటికి తర్వాత మాట్లాడుకుందాం. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి నెమ్మదిగా మెలకు వచ్చి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న హిందూని చూశాడు. సూర్యుని పసిపిల్లలా గుండెకి హత్తుకొని నిద్రపోతూ ఉంది. అంతే, నైట్ అంతా ఇలానే సోఫా మీద నన్ను పట్టుకుని పడుకుందా అనుకుంటూ తన ఫేస్ మీద ఉన్న కుర్రలు వెనక్కి నెట్టాడు. నెమ్మదిగా హిందూ కదలకుండా డిస్టర్బ్ చేయకుండా హిందూని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు. హిందూ మెడలో ఉన్న నల్లపూసల తాడు సూర్య షర్ట్ బటన్కి తగులుకుంది.
అది తీద్దామని ముందుకు వంగి తాడును తీస్తాడు. అప్పుడు హిందూ ఫేస్ని చూశాడు. చాలా హాయిగా నిద్రపోతుంది. నవ్వుతూ చూస్తూ తాడును తీశాడు. నుదుటిని ముడ్డు పెట్టుకున్నామని హిందూ ఫేస్ దగ్గరకు వచ్చాడు. సూర్య ఊపిరి వెచ్చిగా తగిలేసరికి నెమ్మదిగా కనులు తెరిచి సూర్యుని చూసి ఏంటి సిగ్గులేదు? హలో మరదల్, నా పెళ్ళం నా ఇష్టం. మధ్యలో నీకేంటి ఎక్కువ చేస్తున్నావు? నువ్వు పడుకో. నేను నా పెళ్ళానికి ముద్దు పెట్టుకోవాలి. అచ్చా, ఇంకేంటి బాస్? ముందు పక్కకు తప్పుకొని బాస్ అంటే అందంగా బావా అని పిలవచ్చు కదా. నువ్వు దూరం జరిగితే పిలుస్తాను, లేదంటే ఆదిత్య అనే పిలుస్తాను. నవ్వుతూ ఏంటి పెళ్ళాం, పోస్ట్ నుంచి మరదల పోస్ట్కి రావటం కష్టంగా ఉందా బుజ్జి? లేదు, చాలా సంతోషంగా ఉంది నాకు అంటూ అన్ని రిలేషన్ ఇచ్చావు కదా బావా, నాకెందుకు కష్టంగా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంది అంటుంది. అయితే ఈ బావకి ఒక ముద్దు ఇచ్చే బంగారం. నుదుటిన ముద్దు పెట్టి ముందులే, నేను ఫ్రెష్ అవ్వాలి. హిందూ మీద పడుకొని ఏంటి హిందూ, నేను దగ్గరికి రాగానే దూరం వెళ్ళమంటున్నావు? సూర్య మెడ చుట్టూ చేతులు వేసి ఏం చేయను బావా, నీ ప్రేమ అనంతం. ఇదిగో ఈ చుట్టి గుండె తట్టుకోలేక అలా చెప్పమంటుంది. హిందూ గుండెల మీద ముద్దు పెట్టుకొని ఇందులో ఉంది నీ డ్రీమ్ బాయ్ కదా. అవును, ముందేలే లేవను. బుగ్గ మీద ముద్దు పెట్టి సూర్యుని వెనక్కి నెట్టి వాష్రూమ్కి వెళ్ళింది. నవ్వుకొని బయటికి వస్తాడు. రే నువ్వేంట్రా ఇంకా రెడీ అవ్వలేదు? ఏంట్రా మా అమ్మ పొద్దున్నే తల తల మెరిసిపోతున్నావు, ఏంటి సంగతి? ఈరోజు నా పెళ్లి చూపులు, నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు? నాకు తెలియదురా, అయినా నాకు ఎవరు చెప్పలేదు. నవ్వుతూ నైట్ తమరు ఇంట్లో లేరు కదా, మా చెల్లిని తీసుకొని బయటికి వెళ్ళారు. ఎప్పుడొచ్చారో కూడా తెలీదు. నవ్వుతూ సారీరా. అరే మాకు టైం అవుతుంది, నువ్వు హిందూ రెడీ అయ్యి సంధ్య ఇంటికి వచ్చేయండి, మేము తొందరగా వెళ్ళాలి. సరే అమ్మా అని అందరూ వెళ్ళండి. అదేంటమ్మా అప్పుడే ఎందుకు, ఇంకా చాలా టైం ఉంది కదా. అంజలి గుడికి వెళ్ళి అటు నుంచి అటు సంధ్య ఇంటికి వెళ్ళాలి, అందుకే పదండి. రే నువ్వు నా మేనకోడల్ని అర్ధరాత్రి వరకు మంచులో తిప్పకు, దానికి ఏమైనా అవ్వాలి నా చేతుల్లో నీకు ఉంటుంది. అమ్మ నా మమ్మీ, మేనకోడలు రాగానే అప్పుడే పార్టీ మార్చేసావా? మరి అది నా కోడలు రా, నువ్వు ఇలా అర్ధరాత్రి వరకు బయట తిప్పితే దాని ఆరోగ్యం ఏమవుతుంది ఆలోచించవా? నైట్ మీ ఇద్దరు వచ్చేసరికి 2 అయింది, అది కూడా వర్షంలో. హలో మదర్ గారు, ఆ టైం వరకు బయట తిరగడానికి కారణం మీ మేనకోడలే. ఎందుకురా ఏమీ తెలియని నా మేనకోడల మీద అలా అబద్ధాలు చెప్తావు? ఓర్ని, రే సూర్య, ముందు నువ్వు కాఫీ తీసుకోరా. చూసావా అక్క అమ్మ ఎలా మాట్లాడుతుందో? నవ్వుతూ పోనీలేరా, నీకు నేనున్నాను కదా సపోర్ట్ చేయడానికి. డోంట్ వరీ బ్రో. కాఫీ తాగుతూ డోర్ దగ్గర చూస్తాడు. రోజు మొక్కలు ఇంకా లేటర్ ఎగురుతూ కనిపిస్తుంది. కాఫీ కప్ పక్కన పెట్టి డోర్ దగ్గరికి వెళ్ళి అవి తీసుకొని సెక్యూరిటీ ఇవే ఇక్కడ ఎవరు పెట్టారు ఆశ్చర్యంగా చూస్తూ, సార్ ఇప్పటివరకు ఇవి ఇక్కడ లేవు, ఇప్పుడే చూస్తున్నాను. సరే అంటూ లోపలికి వస్తాడు. మమత అందరినీ తొందరపెట్టి సంధ్య పెళ్లి చూపులకు బయలుదేరారు. రే మామ, చేతులు అవేంటి? సరే నువ్వు హిందూ తొందరగా రెడీ అయ్యి రండి బాయ్ అంటూ ఆకాష్ వెళ్ళాడు. ఎవరబ్బా లెటర్ ఇంకా ఈ పూలు పంపింది అనుకుంటూ ఆలోచిస్తూ లెటర్ ఓపెన్ చేసి చదువుతాడు. హాయ్, ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత నీకు లెటర్ రాస్తున్నా. ముందు నీకు లెటర్ రాశాను, నువ్వు రిప్లై ఇవ్వలేదు, కానీ నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నా లెటర్ చదవటమే నాకు ఒక పెద్ద గిఫ్ట్. ఇప్పుడు ఎందుకు రాశానంటే ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు, తెగ ముద్దొస్తున్నావు. ఏం చేయను, నీకు నేను దగ్గరలో లేను, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు నా దగ్గరే ఉంటావు. ఎలా అన్నా నీ ఫోటో చూస్తూ ఉంటాను, నీ నవ్వు అది చాలబ్బా, నేను ఫిదా. సరే ఉంటాను, ఆ పూల మొక్కలు నాటాలి ప్లీజ్. నా లవ్ నువ్వు ఒప్పుకోకపోయినా ఆ మొక్కలు మాత్రం నాటు ప్లీజ్ సూర్య. బాయ్, ప్రేమతో నీ ప్రియసఖి. లెటర్ చదివి ఓ ఎవరి తల్లి నువ్వు ప్రియసఖి అంటూ ఇంటిచ్చావా? అంతలానూ నన్ను లవ్ చేస్తున్నావు, బట్ మై హార్ట్ ఓన్లీ నా వైఫ్కే సొంతం. ఓహ్ దేవుడా, ఏంటయ్యా ఇది అనుకుంటూ రూమ్కి వెళ్ళి గార్డెన్లో పూల మొక్కలు నాటుతాడు. ఇంకా ఉంది.